మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. క్షణాలలో వర్షం కొట్టిందా, లేదా భగభగ ఎండలు మండుతున్నాయా, లేదా చలి బాగా వేస్తుందా, లేదా ట్రాఫిక్ సిగ్నళ్లతో విసిగి వేసారిపోతున్నారా, లేదా ట్రాఫిక్లో పూర్తి స్థాయిలో కూడా కాలుష్య కోరలలో వాహనాలు నడపలేకపోతున్నారా? సరే, వెంటనే ఏది ఏమైనప్పటికీ కూడా వెంటనే మనకు ముందు కనిపించేది మెట్రో 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 మెట్రో. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న పదం, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా కూడా వాడుతున్న పదం, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రయాణం చేస్తున్నది కూడా మెట్రో 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 మెట్రో. ఈ మెట్రోకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మెట్రో ఛార్జీల పెంపు వద్దు, ప్రజా రవాణాపై ప్రభుత్వం పగబట్టడం బాధాకరం, పేద మధ్యతరగతి ప్రజలపై భారం వేయకండి. ఏంది అంటే పెట్రోల్ ధరలతో పేదల నడ్డి విరిచిన కేంద్రం ఇక ప్రైవేట్ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయండి. రేవంత్కు నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ. పెంచిన మెట్రో ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని హైదరాబాద్ నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తారు. అయితే టికెట్ల మీద అదనంగా 10 నుంచి 20 వెంచీలు, అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రతి నెల సగటున 500 నుంచి 600 వరకు కూడా ఈ మెట్రో ఛార్జీలు పెరిగాయి. ఈ మెట్రో ఛార్జీలు పెరగడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళకి లాభం అవుతుందేమో, కానీ సామాన్య మధ్యతరగతి ఏం చేస్తున్నాడు, నేను త్వరగా కూడా ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే సుదీర్ఘమైన ప్రాంతానికి ట్రాఫిక్లో ఎక్కువ వెళ్ళాలి. ఇప్పుడు ర్యాపిడో కానీ లేదా ఇతరత్ర బైక్, ఆటో లేదా ఊబర్ ఇతరత్ర బుక్ చేస్తున్నా కూడా అన్ని పైసలు చెల్లించలేకపోతున్నారు. అంటే మధ్య పేద తరగతి వాళ్లకు అందుబాటులో ఉండి రవాణా అత్యంత సులువుగా మారేది ఏదైనా ఉంది అంటే మెట్రో. సో అలాంటి మెట్రోకి సంబంధించి మెట్రోలో ప్రయాణం చేయడానికి ఎక్కువ మంది కూడా ఆసక్తి చూపుతారు. ఎక్కువ మంది కూడా మెట్రోలే ఏంటంటే తమ గమ్యాలకు వెళ్ళేందుకు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈ మెట్రోకు సంబంధించి జరుగుతున్న పరిస్థితి మనందరం కూడా చూస్తాం. సో ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అంటే ఈ ఛార్జీలను పెంచడం వల్ల ప్రతి మధ్యతరగతి పేదలకు సంబంధించి 500 నుంచి 600 వరకు పూర్తి స్థాయిలో భారం పడుతున్నది. దీన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నామంటూ నగరానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అంటే ఈ రాజధాని హైదరాబాద్, రాజధాని తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఈ రాజధాని పరిసర ప్రాంతంలో మెట్రోకు సంబంధించిన మెట్రో ఇప్పుడు విస్తరించిన ఈ నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా సమావేశమై బహిరంగంగా కూడా రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇక దీంతో పాటుగా మరో అంశం, సో దాని మీద